తెలంగాణ ఉద్యమం ఎన్ని అంశాల మీద నడిచింది? ముల్కీ అండ్ నాన్ ముల్కీ అనే అంశం మీద ఒకటి జరిగింది. అలాగే 610 జీవో అనే విషయం గురించి జరిగింది. అలాగే ఆర్టికల్ 371D అనే దాని గురించి జరిగింది. ఇలాంటి అంశాలనే ప్రధాన అంశాలుగా ఇక్కడ చూపిస్తూ వచ్చారనమాట. అందులో భాగంగా ముల్కీ అండ్ నాన్ ముల్కీ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఒక్కసారి 1850కి వెళ్ళాలి. మనం 1850కి వెళ్ళాలి. ఈ 1850 సంవత్సరం అనేది తెలంగాణ ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ సమయంలో నిజానికి అప్పులతో ఆర్థిక భారంతో అతలాకుతలమవుతున్న సమయం అది. 1850 అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి దారాదత్తం చేస్తూ ఇక తెలంగాణ ప్రజల ప్రాణాల మీద పడి పన్నుల రూపంలో ఈ నిజాం వసూలు చేస్తున్న సమయం. అయితే అదే సమయంలో అంటే 4వ నిజాం ఉన్న సమయంగా మనం దీన్ని చెప్పొచ్చు. అందులో భాగంగా అక్కడ కాస్తో కూస్తో తెలివైన వాడు వీళ్ళందరిలో నిజాముల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆ సమయంలో 30 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన సాలార్ జంగ్. ఇప్పుడు సాలార్ జంగ్ మ్యూజియం అని మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఆయనే సాలార్ జంగ్. ఆయన అసలు పేరు ఏంటి అంటే మీర్ తురబ్ అలీ ఖాన్. మీర్ తురబ్ అలీ ఖాన్ ఆయన పేరు. ఆయనకి ఉన్న బిరుదు సాలార్ జంగ్ అనేది అనమాట. ఆయన అప్పుడు ఏం ఆలోచించారు అంటే ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకోవడం ఏంటి అంటే అప్పటికే మద్రాస్ ప్రెసిడెన్సీలోకి బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ నేర్పించడం, అక్కడ డెవలప్మెంట్ అంటే ఇది ఇక తెలిసిందే కదా. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు చేశారు. సో ఇక్కడ కూడా మనం అలాంటి మార్పులు చేసుకుందామని సాలార్ జంగ్ ఆలోచించారు. మీర్ తురబ్ అలీ ఖాన్ ఆలోచించి ఆయన కొంతమందితో మాట్లాడు. హైదరాబాద్లో కొన్ని సంస్కరణలు జరగాలి, డెవలప్మెంట్ జరగాలి, దీన్ని బాగు చేసుకోవాలి, ఇక్కడ కొన్ని కట్టడాలు పెట్టుకోవాలి, అవి అడ్మినిస్ట్రేషన్లో ఒక స్ట్రెంగ్త్గా ఉండాలి అని ఈయన ఆలోచించారన్నమాట. ఆలోచించిన తర్వాత ఎవరు? మీర్ తురబ్ అలీ ఖాన్ గారు ఆలోచించి ఆయన బ్రిటిష్ రెసిడెంట్ కమిషనర్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అంటే బ్రిటిష్ రెసిడెంట్ కమిషనర్ అంటే ఒక ఆర్మీ చీఫ్ లాగా బ్రిటిష్ వాళ్ళ తరపున అటు బ్రిటన్ గవర్నమెంట్కి ఇటు నిజాం గవర్నమెంట్కి మధ్యలో ఆయన ఉండేవాడు అనమాట. లైక్ ఒక అంబాసిడర్గా ఉండే వ్యక్తి అనమాట. ఆయన పేరే జార్జ్ బుష్బేతో ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ మాకు కూడా డెవలప్మెంట్ కావాలి అంటే మేము ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆయన ఇచ్చిన సలహా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెవలప్మెంట్ కావాలి అంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కావాలి. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చి ఆ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇక్కడ హాస్పిటల్స్ లేదంటే కోర్టులు ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అంతా కూడా పెంచుకోవచ్చు అని ఆయన సలహా ఇవ్వడం జరిగింది జార్జ్ బుష్బే గారు.